మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నేను మీ లక్ష్మీ నరసింహ. మనం ఈరోజు వెయిట్ లాస్ అవ్వడానికి ఎటువంటి ఆసనాలు వేసుకుంటే శరీరంలో ఉన్నటువంటి క్యాలరీస్ని ఎక్కువగా బర్న్ చేసుకోవచ్చు, అదేవిధంగా సిట్టింగ్లో మనం కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తే త్వరగా బర్న్ కాదేమో అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ మనం కూర్చొని కూడా ఇంట్లోనే ఉండి ఎక్కడంటే అక్కడ అసలు ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా కూర్చున్న చోటే మనం వెయిట్ తగ్గడానికి, క్యాలరీస్ బర్న్ అవ్వడానికి చాలా క్రియాస్ ఉన్నాయి. మరి అటువంటి క్రియాస్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇంకొకటి మిత్రులారా, అదేవిధంగా కొంతమంది నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, మనం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడమే కాకుండా మనం చెప్పే ఆసనాల్ని కొంతమంది అంటే ఎంత త్వరగా రిజల్ట్ ఇద్దని ఆలోచిస్తూ, లేకపోతే మీరే చేయలేకపోతున్నారు కదా, లేదంటే మీరే లావు ఉన్నారు కదా, ఇటువంటివన్నీ కొంతమంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, నేను సర్వీస్ ఇవ్వడానికి మాత్రమే చేస్తున్నాను. నా హెల్త్ కోసం కనుక నేను చేస్తే నేను చాలా తగ్గుతాను. ఇప్పుడు నేనేంటంటే ఉన్నది మొత్తం కూడా ఇక్కడ టీవీలో చెప్తున్నాను అంటే, యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నానంటే ఓన్లీ జస్ట్ సర్వీస్ ఇస్తున్నాను. కాబట్టి నాకు టైం సరిపోక నేను చేయట్లేదు. నిజంగా గనక ఒక అంటే ఫీల్డ్ అంటే మేము పొద్దున్న లేస్తే అదే ఉంది కాబట్టి ఏంటంటే కొన్ని చోట్ల చేయడం కుదురుతుంది, కొన్ని చోట్ల చేయడం కుదరదు. ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి చేయడానికి కుదరదు. కాబట్టి అలా కొంచెం అంతా మాకేంటంటే బయట ఫుడ్స్ తింటాం, జంక్ ఫుడ్స్, బయట టైంకి సరిగ్గా ఫుడ్ తీసుకోం. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బయటకు వచ్చామంటే మళ్ళీ 10:30కో 11కో 12 గంటలకో వెళ్తాం. నైట్ త్వరగా తినాలి, 4 గంటలు లేసి అన్నీ రెడీ చేసుకోవాలంటే త్వరగా తినాలి అంటే మేము 6:30, 6 o'clock కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాం. కాబట్టి ఆ గ్యాప్స్ వల్ల కొంచెం ఫుడ్ తేడా వల్ల వస్తున్నాను. అందుకని మీకు చెప్తున్నాం, మాకులాగా మీరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు. సరైనటువంటి టైం తీసుకొని ఆహారం తీసుకుంటూ సరైనటువంటి టైంలో ఎక్సర్సైజ్లు చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనే తాపత్రయాన్ని, మేము ఎటువంటి ఆరోగ్యాన్ని పొందుతున్నాం, ఎంత మేము చేస్తున్నా కానీ మేము ఎంత హెల్తీగా ఉన్నాం అనేది మాకు తెలుసు. ఎటువంటి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు మేము యోగాలోకి వచ్చిన తర్వాత ఎంత ఆరోగ్యం వైపు మేము పరిగెడుతున్నామో మాకు తెలుసు. కాబట్టి ఎటువంటి అనారోగ్యం పాలు కాకూడదనే ఒక ఉద్దేశంతో మేము నేర్చుకున్నటువంటి చిన్న మాకు వచ్చింది ఎంత, మాకు చిన్నదే. యోగాసనాలలో, అంటే ప్రాణాయామాలలో మేము నేర్చుకుంది కూడా కొంచెమే. ఆ కొంచెన్ని ఎంతోమంది పంచాలి అనే ఉద్దేశంతో చెప్పేది. ఇప్పుడు మనం క్రియాస్ చేద్దామండి. క్రియాస్ చేయటం వలన క్యాలరీస్ ఎలా బర్న్ అవుతాయి మీరు చూడండి. నెమ్మదిగా ఒకసారి మీరు ఏం చేస్తారు, చేతులు 2 డిస్టెన్స్ తీసుకొని, ఇలా క్లాత్ మ్యాట్ అయితే జారిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి. చూడండి, ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ తీసుకోండి. ఇట్లా తీసుకొని జెంట్స్, లేడీస్ చక్కగా చేయడానికి చేయొచ్చు. ఇక్కడ బ్రీద్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఒక 10 times చేసి చూడండి. చేసిన తర్వాత ఇలాగే మ్యాక్సిమం గ్యాప్ ఇచ్చి కూర్చోండి. ఇట్లా గ్యాప్ ఇచ్చి కూర్చోండి. ఇప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది, మనకి క్యాలరీస్ బర్న్ అవుతాయి, మనకి చెస్ట్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హ్యాండ్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. తర్వాత స్టమక్ చాలా తగ్గడానికి ప్రయత్నం అవుతుంది, అంటే కంట్రోల్ అవుతుంది. ఇలా కూర్చోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ మెజర్మెంట్ చూడండి. ఇక్కడ లేపండి. కాళ్ళు కొంచెం అంతా లైక్ దిస్. మోకాళ్ళ పైన కంప్లీట్గా వెయిట్ వేయండి. కంప్లీట్గా మోకాళ్ళలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎస్. మళ్ళీ క్రియ చేద్దాం చూడండి. 1 2 3 4 5
6 7 8 9 10. ఇది మోకాళ్ళపైన వెయిట్ పడుతుంది అనుకున్నప్పుడు మీకు చూపించాను కదా, కొంచెం కాళ్ళని అట్లా హోల్డ్ చేసేసి మోకాళ్ళపైన వెయిట్ పడకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. ఇలా క్రియాస్ చేయండి. ఇలా క్రియాస్ చేయటం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం అనుకుంటాం కూర్చున్న చోట ఏం క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉంటాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మీరు చూస్తే తెలుస్తుంది, అలా కొట్టడం వలన హ్యాండ్స్ చాలా బాగా వస్తాయి. తర్వాత చెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఇన్క్లూడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఏం చేస్తున్నా బ్రీత్ ఇన్, పైకి వెళ్ళినప్పుడు బ్రీతింగ్, కిందకు వచ్చినప్పుడు బ్రీత్ అవుట్, అట్లా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తే మనకి లంగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్యాలరీస్ చక్కగా బర్న్ అవుతాయి. మనలో ఫ్యాట్ కంటెంట్ తగ్గడానికి నేను చేసింది 2 సెట్లే చేశాను. ఇలా మినిమం 3 to 5 సెట్స్, 3 to 6 సెట్స్, 3 to 10 సెట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మంచి క్యాలరీస్ బర్న్ అవుతాయి, మంచి శారీరక వృత్తిని మనం సొంతం చేసుకోవచ్చు. నమస్కారం.